హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనస్ వ్లాగ్. దిస్ ఈస్ హీనా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ అయితే మన తెలంగాణ స్టైల్లో, మన కరీంనగర్ స్టైల్లో అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా టేస్టీగా అయితే చేస్తాను, చూసేయండి. మన చికెన్ కర్రీతో పాటు పూరి కూడా చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. హోల్ గరం మసాలా, ఆనియన్స్, మిర్చి కూడా వేసుకొని అయితే మంచిగా వేయించుకోవాలి. ఇలా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మరి మీకెంతమందికి చికెన్ పూరి అంటే ఇష్టం అండి? మాకైతే చాలా ఇష్టం. ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, కొంచెం ఆనియన్స్ త్వరగా వేగడానికైతే. మరి మన తెలంగాణలో అయితే చికెన్ పూరి అయితే ఎక్కువ నడుస్తుంది కదా ఇక్కడ. చూడండి, ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి అన్నీ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడైతే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఇది. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను ఇందులో. ఇప్పుడు వచ్చేసి ఇది వేగిపోయింది కదా. ఇక్కడ కొంచెం లైట్గా పసుపు అయితే వేసాను. సరిపడా కారం కూడా వేసుకొని అయితే ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మనం వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. నేనైతే మంచిగా వాష్ చేసుకున్నాను ఇక్కడ. చూడండి, ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలర్ఫుల్గా అయితే కనపడుతుంది కదా. ఒక 5 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసుకుందాం. ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాం. ఇంకొంచెం ఫ్రై కావాలి. మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకోకపోతుంది. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా అయితే మనకు ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా. ఒక్కసారి ఇలా మెల్లగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే పీస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు మనం ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకోవాలి. మనకి పీస్ మంచిగా ఉడికేంత వరకు అయితే వేసుకోవాలి వాటర్. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకొని మంచిగా కుక్ అవ్వనిద్దాం ఇది. ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇక్కడ. చూడండి, ఇలా అయితే మంచిగా ఉడుకుతుంది, కానీ ఇంకా కావాలండి మనకి. ఇంకా దగ్గర పడాలి. ఇప్పుడు ఈ టైంలో అయితే మనం ధనియా పౌడర్ అయితే వేసుకుందాం. జీలకర్ర పొడి, గరం మసాలా కూడా అయితే వేసుకున్నాను ఇక్కడ. గరం మసాలా అయితే లైట్గా వేస్తున్నాను, ఎందుకంటే మనం హోల్ గరం మసాలా వేసాం కదా, లైట్గా పడుతుంది. ఎక్కువ గరం మసాలా వేసినా కూడా ఛాతీలో మంట వస్తుంది కదా, అందుకని లైట్గా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మసాలాస్ అన్నీ వేసాం కదా, సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి.
ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం దగ్గర పడాలి మనకి, లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు ఆ మసాలాస్ అంతా ఉడికిపోయాయి కదా, ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే వేసాను. ఏ నాన్ వెజ్లో అయినా కొత్తిమీర ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. చూడండి మనకు కొంచెం చిక్క పడింది కదా. మనకి పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది. చూడండి కొంచెం అయితే గ్రేవీ టైప్గా వచ్చింది. అంతే అండి, మన సింపుల్గా టేస్టీగా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి గ్రేవీగా ఉంది. మనం ఏ టమాటో ఏ కాజు అయితే వేసుకోలేదు. చూడండి మంచిగా గ్రేవీ టైప్గానే వచ్చింది కదా. ట్రై చేయండి నా స్టైల్లో అయితే. మరి పూరి అన్నాను కదా, పూరి కోసం అయితే పిండి ఫస్టే నానబెట్టుకున్నాను. ఇక్కడ చిన్న చిన్న ఉండలు అయితే చేసుకొని పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇలానే చేస్తానండి, చపాతీ కర్ర మీద. మంచిగా పొంగుతాయి. ఆయిల్ కూడా మనకి వేస్ట్ కాదు, మనకి పూరీలకు ఆయిల్ కూడా తగలదు. ఇలా చేసుకుంటే పల్చగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇక్కడైతే త్వరగా అయితే చేస్తున్నాను, ఇఫ్తార్కి టైం అవుతుందని. చూడండి ఇక్కడైతే అన్ని పూరీస్ అయితే రెడీ చేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది మనకి ఇక్కడ. ఇప్పుడైతే 1 బై 1 అయితే మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో కదా పూరీలు. మనకు ఆయిల్ కూడా ఏం వేస్ట్ కాదండి, అంత ఎక్కువగా పీల్చుకోదు ఇలా పిండితో చేస్తే. అన్ని పూరీలు అయితే మంచిగా పొంగాయి ఇక్కడ. మరి మీరు ఎలా చేస్తారు పూరీలు? నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు. మంచిగా పల్చగా ఉంటాయి, మంచిగా ఉంటాయి ఇలా చేస్తే. అంతే అండి, అన్నీ అయితే ఇలా కాల్చుకున్నాను వేడిగా అయితే. చూడండి అన్ని పూరీస్ అయితే పొంగాయి, మంచిగా వేడిగా ఉన్నాయి ఇక్కడ. మన ఆయిల్ కూడా ఏం ఖరాబ్ కాలేదండి. ఇక్కడ మన వేడి చికెన్ కర్రీ పూరి అయితే రెడీ అయిపోయింది. మరి ఈ చికెన్ కర్రీ పూరి అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్